తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బట్వాడాను సచివాలయ సిబ్బందించి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించడం జరిగిందని శ్రీకాళహస్తి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లలిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బట్వాడాను 1వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే ఇవ్వాలని నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పింఛన్లను పంపిణీ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితో కలిసి ఉదయం 5 గంటల నుంచి అందజేస్తున్నామని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు డిఈ లలిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో 8,248 మంది పెన్షన్ లబ్ధిదారులకు శనివారం ఉదయం నుంచి వారి ఇంటి వద్దకే వెళ్లి సచివాలయ సిబ్బంది వారి క్లస్టర్ పరిధిలో చేరుకుని లబ్ధిదారులకు 100% పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించామని తెలిపారు. లబ్ధిదారులు కూడా మున్సిపల్ సచివాలయ సిబ్బంది సహకరించి ఇంటి వద్దే ఉండి పింఛన్ పొందాలని కోరారు. ఎవరైనా శనివారం అందుబాటులో లేకపోతే అలాంటి వారికి సెప్టెంబర్ 2వ తేదీన పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి రోజే 100% పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు డిఈ లలిత తెలిపారు. ఆగస్ట్ 2024 5 గంటలకు ఉదయం 5 గంటలకు పెన్షన్ కార్యక్రమం మొదలైంది. ప్రజలందరూ మున్సిపాలిటీతో అలాగే సచివాలయ సిబ్బందితో ప్రోత్సహించి మొదటి రోజే 100% గాను కంప్లీట్ అయ్యేట్టుగా అందరికీ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఎవరైనా 1% ఆర్ 2% ఎవరైనా మిగిలిన వాళ్ళు సచివాలయ సిబ్బందికి కోఆపరేషన్తో 2వ తారీఖున పెన్షన్లు అన్నీ కంప్లీట్ అయ్యేట్టుగా చూడాలి. ఇవాళ 5 గంటలకు పెన్షన్ కార్యక్రమం మొదలైంది. సచివాలయ సిబ్బంది అందరూ వారి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకునే విధంగా గవర్నమెంట్ ఆదేశించే విధంగా పంపిణీ కార్యక్రమము జరిగింది. సహకరించాలని కోరుకుంటున్నాము. గత నెల 8,287 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ నెల 8,248 పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. 49 పెన్షన్లు తగ్గినాయి. ఇవి మరణాలు అలాగే కొన్ని షిఫ్టెడ్ వలన తగ్గాయి. పెన్షన్లలో ప్రజలు మమ్మల్ని అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము. ఉదయం 5 గంటల